నెక్స్ట్ సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్. ఎందుకని? ప్రస్తుతానికి మొత్తం బాగానే ఉంది కాబట్టి. అంటే మీకు పథకాలు ఏమన్నా అందుతున్నాయా? ఏమేం పథకాలు ఇస్తున్నారు? మా పాపకు అమ్మఒడి వస్తుంది, పెద్ద పిల్లలకు ఫీజు రీంబర్స్ వస్తుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బాగుంది. అంటే ఈ పథకాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. పథకాల వల్ల ఉపయోగాలు లేకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది, 1 లక్ష రూపాయలు సంపాదించి కట్టాలంటే వాళ్ళకి చాలా పెద్ద మొత్తం. ఫీజు రింబర్స్ బట్టి ఏదో బస్కి బుక్స్కి కట్టుకోవడానికి మాకు చదువుతుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా చదువుకోవడానికి ఉంది. నెక్స్ట్ సీఎంగా జగన్ గారు కనుక గెలిస్తే మన రాష్ట్ర ప్రజలంతా బీహార్ కానీ పాకిస్తాన్ కానీ పారిపోవాలని చెప్పి చంద్రబాబు అంటున్నారు. అది ఆయన ఒపీనియన్. అయితే నెక్స్ట్ సీఎంగా మరి జగన్ గారిని గెలిపించుకుంటారా? మా ఓటైతే వేస్తాం, మిగతా వాళ్ళది వాళ్ళ ఇష్టం. మరి ఇప్పుడు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ సీఎంగా నన్ను గెలిపించుకుంటే మహిళలకి బస్సులు ఫ్రీగా పెడతాము, గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాము అని చెప్పి అంటున్నారు. ఇన్నాళ్ళు ఎందుకు ఇలా? ఇప్పుడు చెప్తే సరిపోయిందా? తను కూడా 2 సార్లు అయ్యాడు కదా సీఎంగా, అప్పుడు చేయొచ్చుగా. తెలంగాణలో కేసీఆర్ గారు ఎలా ఓడిపోయారో ఇక్కడ జగన్ గారు కూడా అంతే ఓడిపోతారని చెప్పి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అది కాకపోతే ఆయన ఒపీనియన్ అయింది, ఎవరిష్టం వాళ్ళది, అది చెప్పలేము. జగనే గెలుస్తారా చంద్రబాబు? ఇప్పుడు మా ఇంటి ఒపీనియన్ మేము చెప్పాం, ఇంటింటికి ఒక్కొక్క రకంగా ఉంటాయి, చెప్పలేం కదా. నెక్స్ట్ సీఎంగా అయితే గెలవాలనుకుంటున్నారు మేము కోరుకుంటున్నాం.